ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అకాడమిషియన్, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ కృష్ణ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా, పిల్లలు రకరకాల కోర్సులు వస్తున్నాయి, చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారని. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, అదంతా పక్కన పెడితే కోర్స్ తీసుకున్నాము, అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, చదివేశాము అక్కడికి. కానీ జాబ్ దగ్గరికి వచ్చేటప్పటికి జాబ్ లేవు. ఇప్పుడు చూసుకుంటే చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి ఎక్కడ సంబంధమే లేదు. కొంతమంది ఎందుకు చదివాము, నేను చదివిన దానికి ఏంటి నాకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు అనే కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇంకా పేరెంట్స్ చూసుకుంటే నువ్వు ఆ కోర్స్ చేయరా, నువ్వు ఇది చేయరా, నీకు మంచి జాబ్ వస్తుందని పిల్లల్ని కూడా ప్రెషర్ చేయడము, బలవంతంగా వాళ్ళని తోయడం జరుగుతుంది. సో తీసుకున్న కోర్స్ కి మరి జాబ్ ఆపర్చునిటీస్ గా ఉండేటట్టుగా వెళ్ళాలి అంటే పేరెంట్స్ కి ఇచ్చే టిప్స్ కానీ స్టూడెంట్స్ కి ఇచ్చే టిప్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఎస్, తప్పకుండా అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈరోజు ప్రతి చిల్డ్రన్, ప్రతి స్టూడెంట్, యూత్ ఫేస్ చేస్తున్న సమస్య ఆల్ బికాస్ ఆఫ్ ద పీర్ ప్రెషర్. దీని ఏమంటారంటే పీర్ ప్రెషర్ అంటారు. స్టార్ట్స్ ఫ్రమ్ ద పేరెంట్స్. ఐ అగ్రీ విత్ యూ బికాస్ ఐఎమ్ ఆల్సో పేరెంట్. వాట్ హ్యాపెన్స్ ఈజ్ జనరల్గా మా అబ్బాయి మా అమ్మాయి స్కిల్ సెట్స్ ఏమున్నాయి, మా అబ్బాయి మా అమ్మాయి అభిరుచులు ఏమున్నాయి, మా అబ్బాయి ఏ సబ్జెక్ట్లో ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే, ఏ కెరీర్ పాత్లో ప్రొఫెషన్ చూసుకుంటే అతను ఆ కెరీర్లో గ్రో అవుతాడని ఆలోచించే పేరెంట్స్ కంటే కూడా మా ఇంటి పక్కోళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారు, మా చుట్టాల అబ్బాయి యూఎస్కి వెళ్ళాడా, ఉద్యోగం చేశాడా అనే దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయండి. దిస్ ఈస్ ఫ్రమ్ ది పేరెంట్స్ పర్స్పెక్టివ్. అండ్ కమింగ్ టు ద స్టూడెంట్ పర్స్పెక్టివ్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద పేరెంట్స్ అలోన్ and I am not blaming the children alone. It is a ecosystem. It is ecosystem. Parents and children and the education system వాళ్ళు కలిసి కట్టుగా ఒక కన్స్ట్రక్టివ్ వేలో దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందండి. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చదివిన చదువుకు చేసే ఉద్యోగాలకి అసలు ఎక్కడ పొంతన లేదు, సంబంధం లేదు. దానివల్ల చదువుకొని కష్టపడి చదివాక ఏదో ఒక ఉద్యోగం జాయిన్ అయ్యాక దాన్ని ఆ ఉద్యోగాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, మీకు వేరే వీడియోలు చెప్పాను, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవాల్వ్ అయింది ఎందుకు కొరకు అని చెప్పేసి. సమాజంలో, సొసైటీలో ఎటువంటి అవసరాలు మనకు మారుతున్నాయి, దాని క్రమేణా అటువంటి అవసరాలను తీర్చడం కొరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అని మీకు చెప్పాను నేను. సో ఇదే ప్రాసెస్ లోపల ఈరోజు ఎనీ స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాక అతనికి ఇక్కడ చదివిన బుక్స్లో చదివిన థియోరీసు, ప్రిన్సిపల్స్, ఫార్ములాసు, ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా రియల్ టైంలో ఎక్కడ ఉపయోగపడతాయి, ఏ రకంగా ఉపయోగపడతాయి అనే విధాన్ని దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ది ఎనీ ఇన్స్టిట్యూషన్ అండి. ఇన్స్టిట్యూషన్ లోపల 100% నేను వెళ్ళిన ప్రతి ఇన్స్టిట్యూషన్ చెప్తాను, ప్రతి ఇన్స్టిట్యూషన్ లోపల మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి ప్రాసెస్లు ఉంటాయి, మంచి లైబ్రరీ ఉంటుంది, మంచి ల్యాబ్స్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. యూటిలైజ్ చేసుకోవడం అనేది మిస్ అవుతున్నది. అంటే ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఏదైతుందో, అంటే ఇక్కడ చదివిన చదువును రేపు పొద్దున నేను ఉద్యోగంలో ఏ రకంగా వాడుకోవాలి అని తెలిపే విధానమే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. దట్ ఈస్ మిస్సింగ్. దట్ ఈస్ ది ఫండమెంటల్ రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ మిస్మ్యాచింగ్ ది ఎక్స్పెక్టేషన్. సో మరి దీనికి ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళు చదివే కోర్స్కి ఈ ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ తోడైతేనే వాళ్ళు చూస్ చేసుకున్న సబ్జెక్ట్లో వాళ్ళు రియల్ టైంకి ఎక్స్పీరియన్స్ అని ఇంటెగ్రేట్ చేస్తారు, దాన్ని పోల్చుకుంటారు. అక్కడ చదివాము కదా, ఇక్కడ మీరు దీని కొరకు వాడుతున్న ఒక క్యారెక్టర్తో చేస్తారు. ఈరోజు పొద్దున నేను చదివాను, ఈరోజు పొద్దున ఎవరో వాట్సాప్లో ఒక చాలా పాపులర్ మెసేజ్ అది, ఐ థింక్ స్ఫూర్తి ఏదో పేరుంది అమ్మాయి. షీ 17 years old గర్ల్. వాళ్ళ ఫాదర్ ఒక మెకానిక్. ఆ అమ్మాయి కంప్లీట్ వేస్ట్ మెటీరియల్ యూస్ చేసి ఒక వెహికల్ ఇన్నోవేట్ చేసింది. చూడండి, ఆమె షీ ఈజ్ నాట్ గాన్ టు ఎనీ ఆఫ్ ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్, బట్ ఇట్ ఈస్ అబౌట్ తను ఏం చేసిందంటే వాళ్ళ ఫాదర్ చేస్తున్న దాన్ని చూసింది రోజు. వాళ్ళ ఫాదర్ మెకానిక్ కదా, మెకానిక్ ఎటువంటి వెహికల్ని ఏం రిపేర్ చేస్తున్నాడో, దాంట్లో ఇంజిన్ ఎలా మూవ్ అవుతున్నది, బాడీ పార్ట్స్. దిస్ ఈస్ కాల్డ్ ప్రాక్టికల్ లెర్నింగ్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు హోండా తెలుసు కదా, మీకు కార్ హోండా ఉంది, వెహికల్ హోండా ఉంది. హోండా ఫౌండర్ పేరు సాయిచిరో హోండా.
సాయి చీరో హోండా. వాళ్ళ ఫాదరు టైర్ పంక్చర్ చేసేవాడు, టైర్ పంక్చర్లు వేసేవాడు, అతికించేవాడు. ఆ పిల్లోడు సాయి చీరో హోండా చిన్న చిప్పుడు వాళ్ళ ఫాదర్ రోజు పంక్చర్ వేస్తుంటే ఆ వీల్ తిరుగుతూ ఉంటుంది కదా, చూసి 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 ఆ మైండ్లో స్థిరంగా పాతుకుపోయింది. టుడే ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ హోండా. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఈ రోజు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్ లెర్నింగ్కి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి తోడు చేస్తేనే, ఇంటెగ్రేట్ చేస్తేనే చదివిన చదువుకి ఫలితం పిల్లలు తీసుకొస్తారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు డిసప్పాయింట్ గారు, దాంట్లోనే వాళ్ళు గ్రో అవుతుంటారు. సో కమింగ్ టు మరి పేరెంట్స్ వర్షన్ గురించి, వాళ్ళని చూస్తే ఇంకా మనం అనుకున్నట్టుగా ఇప్పటికే ఉన్నారు అలాంటి పేరెంట్స్. అది చేయకూడదురా, ఇది చేస్తే ఎక్కువ జీతం వస్తుంది, నీ లైఫ్ బాగుంటుంది, నువ్వు సెట్ అయిపోతావు అంటారు. తీరా వాడు చదువుతాడు కానీ జాబ్ రాదు, ఏమీ రాదు, ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటారు. మనం అనుకున్నట్టుగా చదివిన చదువుకి చేసే ఉద్యోగం సంబంధం ఉండదు. పేరెంట్స్ ఎందుకు వాళ్ళ మైండ్ సెట్ అనేది మారట్లేదు అంటారు? సో బిగ్ క్వశ్చన్. చెప్పారు కదా పీర్ ప్రెషర్ అని చెప్పేసి. మా పక్కింటి అబ్బాయి ఏం చేస్తున్నాడు, మా బంధువుల అబ్బాయి ఏం చేస్తున్నాడు, ధోరణి మారుతూ ఉంది. చాలా వరకు ధోరణి మారుతూ ఉంది, ఇంకా మారాలి. ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చేయాల్సింది, పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నా కూడా స్కూల్స్లో కండక్ట్ చేసే పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ అటెండ్ కావాలి. అక్కడ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ తీసుకోవాలి. స్వతహాగా పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఎఫర్ట్ పెట్టి అసలు ఏం జరుగుతోంది, ఎలా సిస్టమ్ ఎవాల్వ్ అవుతూ వస్తుంది, ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి, దాన్ని బట్టి పిల్లలకి ఎటువంటి టిప్స్ మనం ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలని ఆ పేషెన్స్ పేరెంట్స్ తెచ్చుకోవాలి. ఆ పరుగుల ప్రపంచంలో వాళ్ళు పడి పిల్లలు నెగ్లెక్ట్ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఫస్ట్ పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి. ఆ ప్రకారంగా పిల్లలకి ఇన్పుట్స్ ఇవ్వాలి వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్.